హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మొక్కజొన్నతో ఈవినింగ్ స్నాక్స్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మొక్కజొన్న నుంచి గింజలు అనేవి సెపరేట్ అయితే చేశాను. ఇలా సింపుల్గా ఇలా సెపరేట్ చేసుకొని సింపుల్గా అయితే ఉడకబెట్టుకోవచ్చు, అంటే త్వరగా అయిపోతుంది. ఈ గింజలను కుక్కర్ గిన్నెలో తీసుకొని గింజలన్నీ మునిగే వరకు కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకొని 1 ఇంచు సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక కళ్ళు పైన సాల్ట్ అయినా ఏదైనా పర్లేదు. వేసుకున్న తర్వాత స్టవ్ మీద ఈ కుక్కర్ గిన్నె పెట్టేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ విజిల్ పెట్టేసేయాలి. ఒక 2 లేదా 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూసారు కదా, విజిల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. 2-3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే కుక్కర్ ప్రెషర్ అనేది తీసేయకూడదు. ఒక 2 to 3 మినిట్స్ అయితే ఆగిన తర్వాత కుక్కర్ ప్రెషర్ తీసేసి ఇలా అయితే ఉడికాయి. చూసారా, మొక్కజొన్న గింజలు అనేవి చాలా చక్కగా ఉడికాయి. ఇలా ఉడికిన తర్వాత మిగిలిన వాటర్ అనేవి వంపేసుకొని ఇలా గింజలు అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఈ గింజల హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టచ్చు. హెల్త్ చాలా మంచిదండి. సో ఈ గింజల్ని పిల్లలకైతే ఇలా పెడుతున్నాను. అలాగే ఇదే గింజల్ని మనం కొంచెం స్పైసీగా కూడా చేసుకోవచ్చు. స్పైసీ కోసం కొంచెం సాల్ట్, అలాగే కొంచెం లైట్గా కారం, అలాగే చాట్ మసాలా వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే మొక్కజొన్నతో ఈవినింగ్ స్నాక్స్ అండి. నచ్చిందా? ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.